ఇంగ్లీష్‌లో వర్షాన్ని రెయిన్ అంటాం. మరి వర్షంలో తడవడాన్ని ఏమంటాము? తినడాన్ని ఈట్ అంటాం. మరి తినిపించడాన్ని ఏమంటాము? నిద్రపోవడాన్ని స్లీప్ అంటాము. మరి రాత్రంతా నిద్ర మేలుకుంటే ఏమంటాము? ఎవరినైనా కలవడాన్ని మీట్ అంటాం కదా! మరి అందరితో కలిసిపోవడాన్ని ఏమంటాము? టు బీ ఫ్రాంక్, మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి ఫస్ట్ రీజన్ మనకు తెలియని పదాలు. ఈ పదాలన్నిటిని మనం వొకాబులరీ అంటాం. ఈ వొకాబులరీ ప్రాబ్లమే మనల్ని అడ్డుకుంటుంది. మీరు ప్రాపర్‌గా అబ్జర్వ్ చేయగలిగితే తడవటం, తినిపించడం, మేల్కోవడం, కలిసిపోవడం ఇవన్నీ మనం చేసే పనులే గదా! యెస్. మనం ఏ పనైతే చేస్తామో ఆ పని గురించే మనం మాట్లాడతాము. ఉదయం నిద్ర లేసినప్పటి నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు మనం చేసే ప్రతి పని గురించి మనం నోరెత్తి మాట్లాడతాము. అయితే మనం చేసే ఈ పనులకి ఇంగ్లీష్ మీనింగ్స్ మనకు తెలియదు కాబట్టి మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. మనం చేసే పనులన్నిటినీ ఇంగ్లీష్‌లో ఏమంటారో మనకు తెలిస్తే ఇంగ్లీష్ మాట్లాడడం ఈ రోజు నుంచే చెప్పాలంటే ఈ సెకండ్ నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు. అయితే పని గురించి మనం మాట్లాడేటప్పుడు, పని చేసే వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే, పనులు తనంతటవి జరిగిపోలేవు కదా! ఒక మ్యాజిక్ జరిగేటప్పుడు, లేదా ఒక సినిమాలో ఒక గ్రాఫిక్స్ చేసేటప్పుడు మాత్రమే పనులు తనంతటవి జరిగిపోతాయి. అయితే, మనది రియల్ లైఫ్. ఇది రియాలిటీ. ఈ రియాలిటీలో పని చేసేవాళ్ళు, పని తప్పకుండా ఒకే చోటుంటారు. ఈ విధంగా పని చేసే వాళ్ళని, పనిని ఒకే చోట ఉంచడం మనకు తెలిస్తే, మన సొంత చేతులతో మనం కూడా ఎన్నో రకాల సెంటెన్సెస్‌ని డెవలప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ హెల్ప్ యూ. నేను మీకు సాయపడగలను. ఈ సెంటెన్స్ మనందరికీ చాలా పరిచయంలో ఉంది కదా! ఈ సెంటెన్స్‌లో మీరు ఒక పనిని చూడొచ్చు. ఆ పని పక్కనే పని చేసే వాళ్ళని కూడా చూడొచ్చు. ఇలా పని చేసే వాళ్ళని, పనిని పక్కపక్కనే ఉంచి సెంటెన్స్‌ని డెవలప్ చేసేసాం. అయితే ఈ సెంటెన్స్‌కి ఇంకొంచెం బలాన్ని, ఇంకొంచెం మీనింగ్‌ని అందించడానికి పనిచేసే వాళ్ళకి, పనికి మధ్యలో హెల్పింగ్ వర్బ్‌ని తీసుకొస్తాం. ఈ హెల్పింగ్ వర్బ్‌ని మనం ప్లేస్ మారుస్తూ మధ్యలో నుంచి ముందుకు తీసుకురాగలిగితే ఆ సెంటెన్స్‌ని చాలా సులభంగా క్వెషన్‌గా మార్చొచ్చు. లైక్ కెన్ ఐ హెల్ప్ యూ? నేను మీకు సహాయపడగలనా? మనం డెవలప్ చేసిన ఈ క్వెషన్‌కి హెచ్ఓడబ్ల్యూ హౌ అనే డబుల్ హెచ్ ఫామ్‌ని మనం అటాచ్ చేయడం ద్వారా ఆ సెంటెన్స్ ఇంకొంచెం మీనింగ్‌ఫుల్‌గా తయారవుతుంది. లైక్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను మీకు ఎలా సహాయపడగలను? టు బీ ఫ్రాంక్, మన లైఫ్‌లో ఎన్నో రకాల సెంటెన్సెస్‌ని మనం చూస్తూ ఉంటాం. చూసిన ప్రతి సెంటెన్స్‌లో పని చేసేవాళ్ళుంటారు. వారి పక్కనే పని కూడా ఉంటుంది. సెంటెన్స్‌కి ఇంకొంచెం బలాన్నివ్వడానికి పని చేసే వాళ్ళకి, పనికి మధ్యలో హెల్పింగ్ వర్బ్ తప్పకుండా ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్‌ని మనం ప్లేస్ మారుస్తూ మధ్యలో నుంచి ముందుకు తీసుకురావడం ద్వారా ఆ సెంటెన్స్ ఆటోమేటిక్‌గా క్వెషన్‌గా మారిపోతుంది. లైక్ హావ్ యూ సీన్ ద మేనేజర్? మీరు మేనేజర్‌ని చూసారా? కెన్ రవి హ్యాండిల్ ద సిట్యుయేషన్? రవి సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలడా? హావ్ దే డన్ ద ప్రాజెక్ట్? వాళ్ళు ప్రాజెక్ట్‌ని పూర్తి చేశారా? ఆర్ దే ప్లానింగ్ ఫర్ న్యూ జాబ్? వాళ్ళు కొత్త జాబ్ కోసం ప్లాన్ చేస్తున్నారా? కెన్ ఐ హెల్ప్ యూ? నేను మీకు సహాయపడగలనా? ఈ విధంగా సెంటెన్సెస్‌ని, ఆ సెంటెన్సెస్ ద్వారా క్వెషన్స్‌ని సులభంగా మనం డెవలప్ చేయొచ్చు. మనం అప్పుడప్పుడు కొన్ని రకాల సెంటెన్సెస్‌ని చూస్తాం. వాటిలో పని చేసే వాళ్ళుంటారు. పని కూడా ఉంటుంది. అయితే పని చేసే వాళ్ళకి, పనికి మధ్యలో హెల్పింగ్ వర్బ్ అనేది అక్కడ ఉండదు. హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు క్వెషన్ చేయడానికి పాజిబిలిటీ లేదు కదా! అలాంటప్పుడు మనం డూ ఫార్మ్స్‌ని పరిచయం చేసుకుంటాం. ఇక్కడున్న డూతో డైలీ యాక్టివిటీస్‌ని, ఇక్కడున్న డిడ్‌తో కంప్లీటెడ్ యాక్టివిటీస్‌ని మనం క్వెషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ లైక్ స్వీట్స్. మీరు స్వీట్స్‌ని ఇష్టపడతారు. అంటే ఆ పనిని చేస్తారు కదా! అక్కడ చేయడం అనేది దాక్కొనుంది. దే హెల్ప్ యూ. వాళ్ళు మీకు సాయం చేస్తారు. అక్కడ చేయడం అనేది దాక్కొనుంది గదా! యూ హావ్ ఎ చాయిస్. మీరొక చాయిస్‌ని కలిగి ఉన్నారు. అంటే ఆ పని చేస్తూ ఉన్నారు కదా! ఇక్కడ కూడా చేయడం అనేది దాక్కొనుంది. ఇంగ్లీష్‌లో ఒక పని చేయడాన్ని డూ అంటాం. సో, ఇక్కడ దాక్కొనున్న ఈ డూని మనం ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అవి క్వెషన్‌గా మారిపోతాయి. డు యూ లైక్ స్వీట్స్? మీరు స్వీట్స్‌ని ఇష్టపడతారా? డు దే హెల్ప్ యూ? వాళ్ళు మీకు సహాయపడతారా? డు యూ హావ్ ఎ చాయిస్? మీకు చాయిస్ ఉందా? అలాగే యూ విజిటెడ్ హైదరాబాద్. మీరు హైదరాబాద్‌ని విజిట్ చేసేశారు. అంటే అక్కడ చేసేయడం ఉంది కదా! హీ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ. అతను ఇంటర్వ్యూని అటెండ్ అయ్యాడు.
ఆ పని చేశాడు అని ఉంది కదా! షీ పర్చేజ్డ్ ఎ ల్యాప్‌టాప్. ఆమె ల్యాప్‌టాప్‌ని కొనుక్కుంది. అక్కడ కూడా కొనేసింది అని అర్థం ఉంది కదా! సో, ఒక పని చేసేశాము అంటే డిడ్ అంటాము. సో, ఇక్కడ చేసేశాము అనే డిడ్ ఇక్కడ దాక్కొనుంది కాబట్టి, దాక్కొనున్న డిడ్‌ని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ సెంటెన్సెస్ ఆటోమేటిక్‌గా క్వెషన్స్ అయిపోతాయి. డిడ్ యూ విజిట్ హైదరాబాద్? మీరు హైదరాబాద్‌ని విజిట్ చేశారా? డిడ్ హి అటెండ్ అన్ ఇంటర్వ్యూ? అతను ఇంటర్వ్యూని అటెండ్ అయ్యాడా? డిడ్ షీ పర్చేజ్ ఎ ల్యాప్‌టాప్? ఆమె ల్యాప్‌టాప్‌ని కొనేసిందా? మనం డెవలప్ చేసిన ఈ క్వెషన్స్‌కి డబ్ల్యూహెచ్ ఫార్మ్స్‌ని పరిచయం చేసినప్పుడు ఆ సెంటెన్స్ ఇంకొంచెం మీనింగ్‌ఫుల్‌గా అయిపోతుంది. వై? ఎందుకు? వై డు యూ లైక్ స్వీట్స్? మీరు స్వీట్స్‌ని ఎందుకు ఇష్టపడతారు? వేర్? ఎక్కడ? వేర్ డిడ్ షీ పర్చేజ్ ద ల్యాప్‌టాప్? ఆమె ఎక్కడ ల్యాప్‌టాప్ కొనింది? హౌ? ఎలా? హౌ డు దే హెల్ప్ యూ? వాళ్ళు మీకు ఎలా సాయపడతారు? వెన్? ఎప్పుడు? వెన్ డిడ్ హి అటెండ్ ద ఇంటర్వ్యూ? అతను ఎప్పుడు ఇంటర్వ్యూని అటెండ్ అయ్యాడు? ఈ విధంగా మనం తయారు చేసిన ప్రతి క్వెషన్‌కి డబుల్-హెచ్ ఫార్మ్స్‌ని అటాచ్ చేసినప్పుడు ఆ సెంటెన్సెస్ ఇంకొంచెం మీనింగ్‌ఫుల్‌గా, ఇంకొంచెం అందంగా మారిపోతాయి. ఒక సెంటెన్స్‌ని క్వెషన్ చేయకుండా నార్మల్‌గా ఉన్నప్పుడు కూడా మనం డబుల్-హెచ్ ఫార్మ్స్‌ని అటాచ్ చేయొచ్చు. ఒకవేళ అలా అటాచ్ చేస్తే ఆ క్వెషన్‌ని వ్యంగ్యంగా, ఎటకారంగా మనం క్వెషన్ చేసినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ యూ హావ్ గాట్ జాబ్? నీకు ఎలా వచ్చిందో జాబ్? వాట్ దే ఆర్ ప్లానింగ్? వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో? వెన్ హీ హాస్ జాయిన్డ్? వాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడో? వేర్ షీ ఈజ్ వర్కింగ్? ఆమె ఎక్కడ పని చేస్తుందో? ఈ విధంగా పని చేసే వాళ్ళని, పనిని పక్కపక్కనే ఉంచడం, వారిద్దరి మధ్యలో ఒక హెల్పింగ్ వర్బ్‌ని తీసుకురావడం. ఈ ఫార్ములాని మీరు తెలుసుకోగలిగితే, మన మదర్ టంగ్ తెలుగులాగే ఇంగ్లీష్‌ని చాలా సులభంగా మాట్లాడొచ్చు.